వచ్చిండ్రా నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బగారా రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకు కూడా ఇష్టమే. అందుకే మా ఆయనతో లొల్లి పట్టి మరీ చికెన్ తెప్పించుకున్నా. లొల్లి ఎందుకంటారా, ఆయననేమో బోటి మటన్ అని, నేనేమో చికెన్ అని. ఎందుకంటే బోటి మటన్ తెచ్చిన అనుకోండి పిల్లలు తినరు, అందుకనే చికెన్ తీసుకొని రమ్మన్నా విత్ బగారా రైస్. సో చేసేసుకుందామా బగారా రైస్ చికెన్? లెట్స్ గో. కూరగాయలు వస్తుండు. ఎన్ని రోజులు అనుకుంటున్నానో అసలు బగారా రైస్ చికెన్ చేయాలని, ఎన్ని రోజుల నుంచి. లాస్ట్ టైం కూడా సిరీస్, లాంగ్ వీడియో సిరీస్ చేసిన కదా, సో అందులో ఖచ్చితంగా బగారా రైస్ చికెన్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, కానీ నా బ్యాడ్ లక్ అది వీలు కాలేదు. సో అందుకే ఈ రోజు బగారా రైస్ విత్ చికెన్ రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే ఒకటికి 2 సార్లు నాతో కంక్లూడ్ చేసుకున్నాను అనమాట, బోటి దేవాలా, మటన్ దేవాలా, లేకపోతే చికెన్ దేవాలా అని. ఎందుకంటే ఆయనకి బోటి గానీ మటన్ గానీ కాళ్ళు తినాలని ఇష్టం, నాకేమో చికెన్ కర్రీ తినాలని ఇష్టం. ఇప్పుడు చెప్పండి ఎవరి విష్ కరెక్ట్ అని? నేను తినేదేమో పిల్లలు కూడా తింటారు, కానీ మా ఆయన చెప్పింది మాత్రం నేను మా ఆయన మాత్రమే తింటాము, పిల్లలు అస్సలు తినరు. అందుకని ఆలోచించి పిల్లల కోసం చికెన్ దేమని చెప్పిన. సో ఆయన కూడా అంతే, ఆల్మోస్ట్ ఎప్పుడు పిల్లలు తినేదే తెస్తాడు, కానీ ఈ మటన్ చికెన్ అంటే మటన్ కాళ్ళు కూడా పిల్లలకి మంచి అని చెప్తాడు, కానీ కాళ్ళు తెస్తే మాత్రం పిల్లలు అస్సలు ఇష్టంగా తింటారు. కానీ బోటి క్లీన్ చేసే లోపే 1.5-2 hours పడిపోతుంది. ఇంకా పిల్లలకి కూడా లంచ్ పెట్టియలేదు ఈ రోజు, సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే చికెన్ తీసుకురామని చెప్పిన. ఈ ఉత్త కూసుంటే ఇట్లా చేయి అట్లా చేయి అని అంటాడని ఆయనకి ఇట్లా కట్టింగ్ అప్ప చెప్పిన. నేనైతే 1 kg చికెన్ తెమ్మని చెప్పిన అనమాట ఈరోజు. ఎందుకంటే నైట్ కూడా చికెన్ 65 అన్నా ఏదైనా చికెన్ ఫ్రై లాంటివి చేసుకుందామని. సో అందుకే కొద్దిగా చికెన్ తీసి అయితే సైడ్కి పెట్టేసిన చికెన్ 65 కోసం. ఇంకా మిగతాది వచ్చేసి అంటే చిన్న సగం అంతా చికెన్ ఫ్రై కోసం తీసిన, పెద్ద సగం అంతానేమో కర్రీ కోసం అనమాట. సో నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. మరి ఆయిల్ తక్కువ చేసినాం అనుకోండి టేస్ట్ అనిపించదు. వారంలో 1-2సారి 2సారి తినే చికెన్కి కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే ఏం పెద్ద తేడా రాదు. కాకపోతే తిన్న తర్వాతనే తిన్నది అరగడానికి కొద్దిగంత వర్కౌట్ చేసుకుంటే బేఫికర్, ముఖ్యంగా వాకింగ్. ఏమంటారు? చికెన్ రెసిపీ అయితే సింపులే, అందరు చేసే విధంగానే. సో ఫిర్బీ నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, మొదలు కూరగుండి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, గరం మసాలా వేసి మంచిగా పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్లోనే ఇంకా కొద్దిగంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండే, సో అందుకే ఫ్రెష్ దంచేసిన. అయినా ఫ్రెష్ దంచేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగంత ఆయిల్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే మంచి అరోమాని ఇంకా ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట చికెన్ కర్రీ. ఇంకా తర్వాత మన మెయిన్ ఐటమ్, హీరో ఐటమ్ చికెన్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ లో చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగంత గల్లుప్పు వేసుకున్నాం అనుకోండి, చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటది. నేను దేనికైనా సరే ఉప్పే అంటే దొడ్డుప్పే వేస్తా, నాకు అది అలవాటు. చికెన్ ఉడికే వరకు అయితే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చికెన్ పక్క పొయ్యి మీద పెట్టేసుకొని బగారా రైస్ కి ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే మొదలు చికెన్ కర్రీ ఉంది కదా, ఒక వెడల్పాటి దాంట్లో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నైట్ పూరీలు కూడా చేద్దాం అనుకుంటున్నా, సో దానికోసం కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని కూరగుండీలు వేసుకున్నా. కానీ బగారా రైస్ మాత్రం ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బౌల్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈజీగా వీడియోజెనిక్ గా ఉంటది, అంటే వీడియో తీయడానికి కూడా ఈజీగా ఉంటది, ప్లస్ మంచిగా కనిపిస్తుంది అని. బగారా రైస్ రెసిపీ కూడా నేను చెప్పేది ఏం పెద్ద ఖాస్ ఉండదు, కాకపోతే కొద్దిగంత నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఆయిల్ తో పాటు, టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఫస్ట్ ఏం చేయాలంటే మంచిగా వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోనే కొద్దిగంత ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. యాక్చువల్ గా అయితే నేను నెయ్యి ఫ్రిడ్జ్ లో పెట్టినా అనమాట, అందుకే గడ్డగట్టిన లాగా అయిపోయింది. సో అందుకే కొంచెం కొంచెం అట్లా తీసేసిన అనమాట స్పూన్ తోని. ఇంకా అదే ఆయిల్ లో ఏం చేయాలంటే ఆనియన్, పచ్చిమిర్చి, గరం మసాలా, కాజు వేసుకుంటే బాగుంటది. కాజు అక్కడక్కడ తలుగుతా ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మా మిట్టుకు ఇష్టం లేదు, కానీ కాజు చికి పాపకి నాకు చాలా ఇష్టము. సో పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వేస్తాను అనమాట కాజు. ఇంకా మిట్టు ఏమో ఒక్కొక్క కాజు ఏరి పక్కకు పెట్టేశాడు, మేము మాత్రం కనిపించగానే నోట్లు వేసేసుకుంటాం. ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత లోపు మనం చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాము. చికెన్ అయితే ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా కారం, ఉప్పు వేసుకునుడే. కారం అయితే కొద్దిగా మైల్డ్ గానే వేస్తున్నా, ఎందుకంటే చిక్కి పాప తింటది కదా అందుకని. చలో ఇక కారం, ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాము, ఎందుకంటే కారం, ఉప్పు ముక్కలకి మంచిగా ఇంకాలన్నమాట. ఇంకా నెక్స్ట్ బగారా రైస్ లో ఆనియన్స్ అయితే మంచిగా వేగినాయి. ఇంకా అందులోనే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచి కొద్దిగా సెపరేట్ పెట్టుకున్నాను అనమాట పక్కకి. సో అదే వేసిన. దీన్ని పట్ట అంటారా ఏమంటారా? నేనైతే ఏ గరం మసాలాలో చూసినా ప్లేన్ ఉంటాయి, కానీ ఈసారి మాత్రం డిజైన్ గా భలే క్యూట్ గా వచ్చింది అనమాట.
అనమాట. నాకైతే మంచిగా అనిపించింది, అదే చూపిస్తున్నా నేను వీడియోలో. అన్నం గాని కూర గాని అయ్యేటప్పుడు స్మెల్ చూడడం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. అరోమా వస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ స్మెల్ చేస్తూనే ఉంటా నేను. నాకు అది చాలా ఇష్టము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. మొదలు ఆయిల్లో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేసేసిన, ఎందుకంటే పిల్లలు 1-2 సార్లు ఇవన్నీ వస్తూ ఉంటే తినరు. సో అందుకనే కరివేపాకు మాత్రం స్కిప్ చేసేసిన. మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు. ఇవి కూడా కొత్తిమీర పుదీనా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీళ్లు పోసుకోవాలన్నమాట, వాటర్. యాక్చువల్గా నేను ఆ డబ్బా చూపించిన కదా, అది 1/2 kgది. సో నేను దానికి 1.5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా. సో దానికి ఒకటికి 1 సగం అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. సో నేను 1.5 తీసుకున్నా కాబట్టి 2/4 వాటర్ పోసేసుకున్నా అనమాట. ఇంకా తర్వాత వాటర్ లో కొద్దిగంత గల్లుపు కూడా వేసేసుకున్నా టేస్ట్ కోసము. ఎందుకంటే పిల్లలు కారం అవుతుందని కూర వేసుకోకున్నా సరే బగారా రైస్ కూడా అట్లే తినేయచ్చు, అందుకని చెప్పి కొద్దిగంత లైట్ ఉప్పు వేస్తా. సో నేననే కాదు, ఎవరైనా వేస్తారు అనుకోండి నార్మల్ గా ఉప్పు. ఇంకా గళ్ళు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాము, అంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ కి రావాలన్నమాట. సో ఈ లోపు నేను టొమాటోస్ కట్ చేస్తున్నా చికెన్ కర్రీలోకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న టిప్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో టొమాటోస్ ఉంటాయి కదా, మనము ఎంత కట్ చేసినా సరే, ఎంత కర్రీలో ఉడకబెట్టినా సరే అస్సలు ఉడకవు కదా. సో చిన్న టిప్ ఏంటంటే, టొమాటోస్ కట్ చేసాం కదా, సో అవి చేత్తోని మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చేత్తోనైనా సరే మ్యాషర్ తోనైనా సరే మంచిగా మ్యాష్ చేసుకోవాలి. సో మిక్సీలో కూడా వేసుకుంటారు చాలా మంది, కానీ నాకు అది ఇష్టం ఉండదు. సో చేయితోనే మంచిగా మ్యాష్ చేసుకొని నేనైతే కర్రీలో వేసేసుకుంటా. అట్లా ఈజీగా కూడా ఉడుకుతాయి, ప్లస్ గ్రేవీ కూడా మంచిగా ఫామ్ అయిపోతుంది అనమాట కర్రీలోకి. చెప్పినా కదా, నేను ఈవినింగ్ కూడా పూరీస్ ప్లాన్ చేస్తున్నాను. చికెన్ కర్రీతోని పూరీలు అయితే సూపర్ ఉంటాయి. అందుకనే కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలని టొమాటోస్ కూడా ఎక్కువ వేసిన, కొద్దిగా నీళ్లు కూడా ఎక్కువ వేసిన అనమాట. ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి నీళ్లు, ప్లస్ చికెన్ పీసెస్ కూడా గ్రాస్ప్ చేసుకుంటాయి వాటర్ ని. సో అందుకనే కొద్దిగా ఎక్కువ వాటర్ పోసేసిన. మీరు చిక్కగా కావాలంటే కొద్దిగా తక్కువ నీళ్ళు పోసి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి. ఇంకా మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అదైతే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్స్ చేసుకోకపోతే ఒకటే దిక్కు ఉడుకుతుంది, మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఈవెన్ గా ఉడికిపోతుంది అనమాట రైస్. నాకైతే చేస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడు తిందాం అని. చలో ఇక తగినంత వాటర్ వేసేసినాం కాబట్టి ఇంకా బగారా రైస్ ఉడికేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అది కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. కాకపోతే నేను ఎక్కువ వాటర్ పోసిన కదా, ఆ వాటర్ అంతా కొద్దిగా అంటే కనీసం హాఫ్ కైనా రెడ్యూస్ కావాలి. అట్లా అయితే చికెన్ కూడా ఉడుకుతుంది, మళ్ళీ చికెన్ కి కారం ఉప్పు కూడా మంచిగా పట్టేసుకుంటది. చూసిండ్రా, ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోయింది. పెద్దగా పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. సో సిమ్లో ఇంకొక 5-10 minutes పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా కుక్ అయిపోతుంది అనమాట రైస్. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది కావచ్చు. సో బగారా రైస్ చూడండి, అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఇంతకుముందు ఒక 90% కుక్ అయింది కదా, సో ఇప్పుడు చూపిస్తే చూడండి ఫుల్ కుక్ అయిపోయింది రైస్. యాక్చువల్గా నాకు కొద్దిగా భయం ఉండే, అంటే నేను కరెక్ట్ వేస్తున్నా నీళ్ళు ఏంది అని. మెత్తగా అయిపోతే అస్సలు బాగుండదు బగారా రైస్. సో అందుకే 1-2 సార్లు ఆలోచించి 1 సగం వాటర్ పోసిన అనమాట. సో రైస్ అయితే ఫుల్ కుక్ అయిపోయింది. నాకైతే మస్తు ఆకలి అవుతుంది రైస్ చూడగానే. ఇంకా కర్రీ చూసేద్దాము. అది కూడా 5 minutes టైం పడుతుంది అన్నాం కదా, 2 ఒకటేసారి అయిపోయినాయి. సో అది ఫుల్ హ్యాపీ. ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేసేయాలి. కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్కుడే, ఇంకొంచెం థిక్గా అయితే బాగుంటుంది గ్రేవీ. సో 2 ఒకటేసారి అయిపోతాయి అనుకున్నా కానీ లేదు, ఇంకొక 5 minutes కర్రీ పెట్టేసి తీసేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఇట్లా పెట్టి నా అంటే ముక్కలు పీల్చేసుకుంటాయి అనుకోండి వాటర్, కానీ పూరీలకు కావాలి కదా. తీసేద్దామా? చలో తీసేద్దాం. చలో ఒక దిక్కు బగారా రైస్ కూడా రెడీ, ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ పెట్టాలన్నమాట. యాక్చువల్గా చాలా లేట్ అయింది వీడియో తీసుకుంటూ చేసేసరికి. పిల్లలకి 12:30కే లంచ్, సో 12 o'clock కాబట్టి పిల్లలకి కూడా లంచ్ చేసి ఇచ్చేసాలి. మీకు ఒక డౌట్ రాలేదా, నేను లంచ్ కి పిల్లలకి చికెన్ పెడతా అంటున్నా? అందుకనే పిల్లలకి మాత్రం బగారా రైస్ కొద్దిగంత పప్పు చేసిన అనమాట. సో వాళ్ళకి అది మిక్స్ చేసి ఇచ్చేసిన. ఇంకా మేము మాత్రం చికెన్ ఎంజాయ్ చేస్తున్నాము. నాకైతే అసలు ఈ కాంబినేషన్ చూడంగానే అస్సలు పానం ఆగుతలేదు, నేనైతే దెబ్బ మెక్కేసేయాలి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.